వృషభ రాశి వాళ్ళకి ఈ 15 రోజుల్లో 3 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయని చెప్పొచ్చండి. ముఖ్యంగా సప్తమ షష్ఠ స్థానాల్లో బుధగ్రహ సంచారం చాలా బాగుంది. ఎవరైతే వ్యాపార రంగంలో ఉంటారో, ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటారో, ఆర్థికంగా నిలదొక్కుకోవాలి, ముందుకు ఎదగాలి అనుకుంటారో వాళ్ళకి అద్భుతమైన శుభ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. బంధుమిత్రులతో కలయిక కనబడుతోంది. ఏదైనా వినోద కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి యోగాలు కనబడుతూ ఉన్నాయి. విద్యార్థులకి మంచి విద్య అనేటువంటిది రావడం, నాలెడ్జ్ అనేటువంటిది గెయిన్ చేయడం కనబడుతోంది అని చెప్పచ్చు. కెరీర్ గ్రోత్ అవ్వడానికి కొంచెం ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయండి. వృషభ రాశి వాళ్ళకి గురుబలం లేదు, దశమంలో రాహు. ఈ మాసం చివరిలో శని వక్రత్యాగం చేయడం వల్ల కొంచెం కెరీర్లో ఉండేటువంటి ఇబ్బందులన్నీ కూడా మీకు తగ్గుతాయి అని చెప్పచ్చు. లాభంలో శని ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటిదే. ఇదే కాకుండా గురుబలం అనేటువంటిది లేదు. ఆర్థిక లావాదేవీల విషయంలో, వివాహాది శుభ కార్యక్రమాలు, సంతానాది విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. 4వ స్థానంలో కేతు కాబట్టి మెరిటల్ లైఫ్లో జాగ్రత్తగా ఉండాలి. శుక్రబలము అనేటువంటిది లేదు. ఈ మాసంలో సుఖాన్ని అనుభవించడం చాలా తక్కువ, ప్రశాంతత అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. గందరగోళ పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. ఆలోచనతో కూడినటువంటి పనులు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. తర్వాత సప్తమంలో కుజగ్రహ సంచారము. ఈవెన్ సప్తమంలో కుజుడు స్వక్షేత్రంలో ఉన్నప్పటికీ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కానీ, స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ కుజుడి యొక్క బలం లేకపోవడం వల్ల కాస్త మిశ్రమ ఫలితాలే ఉంటాయి. 50-50 ఛాన్సెస్ అని చెప్పచ్చు. సప్తమంలో రవిగ్రహ సంచారం కనబడుతోంది. దీని మూలకంగా ఏంటి అంటే ఫ్యామిలీ లైఫ్లో కాస్త ఒడిదుడుకులు ఎక్కువగా చూసే అవకాశాలు ఉంటాయి. రాజకీయ నాయకులకి మిశ్రమంగా కనబడుతోంది. ఈవెన్ సమయానికి భోజనం చేయకపోవడము, ఆరోగ్య సమస్యలు అనేటువంటి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇదే కాకుండా వృషభ రాశి వాళ్ళకి బాగా కలిసి వచ్చేది ఏంటి అంటే బుధగ్రహ సంచారం యోగిస్తోంది. వ్యాపారస్తులకైతే తిరుగుండదండి. మిగతా అన్ని విషయాల్లోనూ కూడా కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే 15 రోజులు కూడా. సో వృషభ రాశి వాళ్ళు ఈ మాసం చివరిలో కానీ, ఏదైనా గురువారం నాడు కానీ రుద్రహోమము అనేటువంటిది చేయించండి, లేదా శనగలు దానంగా ఇవ్వండి. గురువారం ఎల్లో కలర్ క్లాత్స్ వేసుకోవడం చాలా మంచిది. స్నానం చేసేటప్పుడు కాస్త పసుపు వేసుకుని స్నానం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలు ఖచ్చితంగా కనబడతాయి.